ఆయన ఒక గాడిద కొనుక్కున్నాడంట. నేను ప్రిపేర్ అయ్యే మాటలు వేరు, కానీ ఎందుకు ఈ విషయాలే దేవుడు చెప్పమని చెప్తున్నాడు చెప్తాను. నేను బైబిల్ అదే తీశాను, ఏ వాక్యం చెప్పాలని వాక్యం తీశాను, కానీ అది చెప్పలేదు. ఒక ఆయన ఒక గాడిద కొనుక్కున్నాడట. అయితే ఈ గాడిద కొనుక్కున్నాడికి ఇల్లు లేదు. ఏం లేదు? ఇల్లు లేదు. ఇంకో ఆయన ఒక ఇల్లు కట్టుకున్నాడంట. ఆ ఇల్లు కట్టుకున్న వ్యక్తి ఏమైందంటే ఇల్లు అమ్మాలని చూస్తున్నాడు. ఏమైంది? ఇల్లు అమ్మాలని చూస్తున్నాడు. ఇల్లు అమ్మాలని చూస్తే ఈ గాడిద కలిగిన వ్యక్తి ఏమన్నాడట, నేను ఇల్లుని కొనుక్కుంటే బాగుంటుందేమో అని చెప్పి ఆ ఇల్లుని కొనుక్కున్నాడు. కొనుక్కునే ముందు కాగితాలు రాసుకుంటారుగా, ఇప్పుడు వచ్చేసేలేండి అన్నీ ఏడుది రాసుకోవడం, తర్వాత దాని పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేసేయడం అంతా ఇప్పుడు మారిపోయింది. పట్టాలు చేయించడం. ఆ రోజుల్లో ఆ సమయాల్లో మరి ఏమీ లేకున్నప్పటికీ రాసేవారు అన్నమాట, రాసి ఇచ్చేవారు అన్నమాట. అయితే ఈయన ఆ ఇల్లు రాసిచ్చే ముందు చెప్పాడట, నాకు చిన్న మేక్ కొట్టుకోవడానికి చిన్న స్థలం వదిలేసి ఏం చేయాలట, ఇల్లు నేను అమ్మేస్తున్నాను. అర్థమైందా మీకు ఈ మాట? నాకు చిన్న స్థలం బయట కావాలంతే, ఆ తర్వాత ఇల్లంతా నీదే. ఎవరిదట? కొనుక్కున్నాడు. ఇంతే కదా, ఒక మేకే కదా అడుగుతున్నాడు. ఎంత అడుగుతున్నాడట? ఒక మేకే కదా అడుగుతున్నాడు. ఏముందిలే మేకే కదా అని చెప్పి ఆ మేక్కి ఆ స్థలాన్ని రాసిచ్చాడట. ఆ స్థలాన్ని రాసిచ్చి ఇంకా రాసేసుకున్నారు, వెళ్ళిపోయారు. కొన్ని రోజులు గడిచింది. ఇంట్లో మనోడు హ్యాపీగా ఉంటున్నాడు, ఇల్లు కొనుక్కున్న సంతోషంలో ఆనందంలో సెలబ్రేషన్లో ఉన్నాడు. ఈ సెలబ్రేషన్ చేసుకుంటూ కొన్ని రోజుల తర్వాత ఆయన తీసుకొచ్చి ఒక సైకిల్ కట్టాడట. ఆ మేక్కి సైకిల్ బయటను పెట్టి దానికి చిన్న తాడేసి ఆ మేక్ కట్టాడు. అదేటయ్యా సైకిల్ మా ఇంటి ముందు పెట్టా, ఇది నా ఇల్లు కదా అన్నాడట. అంటే అప్పుడు ఆయన అంటున్నాడట, సైకిల్ నాదే కావచ్చు, నేను ఒక మేక్కి నీ స్థలం అడిగాను, నేను దేడు కట్టుకుంది నీకెందుకు? ఏమన్నాడట? నేను మేక్కి స్థలం అడిగాను, నేనేం కట్టుకుంటే నీకెందుకు అంటే, అవును కదా నీకు మేక్కి స్థలం ఇచ్చాను కదా, సరే కట్టుకో అన్నాడు. సరే ఇంకొక రోజు మళ్ళీ వచ్చాడట. ఒక మేకను కొని తెచ్చుకున్నాడట. ఆ కన్ని తీసుకొచ్చి మేక కట్టాడట. ఎక్కడే అవుతుంది? దీనికి దేవుని స్తోత్రం. నవ్వితే కొద్దిగా మెల్లగా నవ్వబడ్డా లైఫ్ అవుతుంది. ఆ కన్ని కట్టాడు. మొత్తానికి కన్ని కడితే ఆ కన్ని ఏం చేసిందంటే, నేను కన్నికి అది కన్నికి ప్లేస్కి అది ఇచ్చాను, ఆ మేక ప్లేస్కి అది ఇచ్చాను సరే అని చెప్పి ఇంకో రోజు ఇంకోటి కట్టేవాడట. ఇంకో రోజు గాడిద, ఒక రోజు కుక్క, ఒక రోజు పంది, ఇలా తీసుకొచ్చి ఆయనకి ఇష్టం వచ్చినట్టు విధంగా కట్టేవాడు. అప్పుడు ఈయన అనుకున్నట, ఇల్లు అయితే నేను కొనుక్కున్నాను కానీ దీని మీద అధికారం లేకుండా పోయింది నాకు. ఏమనుకున్నాడట? దీని మీద అధికారం లేకుండా పోయింది నాకు, ఏంటి నా పరిస్థితి అని అనుకున్నాడట. ఈ సందర్భం ఎందుకు గుర్తు చేశానంటే, హృదయమైన ఇల్లు నీకు ఉండొచ్చు, గుర్తుపెట్టుకో. ఈ హృదయమైన ఇల్లులో చిన్న మేకలాంటి పాపం ఉన్న ఇదే పరిస్థితి అవుతుంది నీకు. మేకలాంటి పాపాలు నీకు చూపిస్తూ నిన్ను గుచ్చుతూ ఉంటాయి. నువ్వు అనుకోవచ్చు చిన్న పొరపాటే కదా, చిన్న తప్పే కదా, నాకేం పర్వాలే, నేనేమీ చేయట్లే అని నువ్వు అనుకుంటున్నావు చూడు, అదే పెద్ద పొరపాటు. చెట్టు అంతా నీట్గా ఉంటే సరిపోదు, ఎక్కడొక్కడ కన్నం ఉందనుకో ఏమవుతుంది? అందమే పోదు. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనిషి మంచి లక్షణాలు కలిగి ఉంటే సరిపోదు, మనిషి మంచిగా బ్రతికితే సరిపోదు, మంచిగా జీవిస్తే సరిపోదు. ఎలా బ్రతకాలి అంటే నీలో పాపం లేకుండా బ్రతుకు. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పాపం
వల్ల వచ్చి జీతం మరణం. గుర్తుపెట్టుకో. ఏ పాపము కలిగి ఉన్నావో నాకు తెలియదు, ఎటువంటి పాప క్రియలు నీలో ఉన్నాయో నాకు తెలియదు, ఎటువంటి పాపం కలిగి నీవు జీవిస్తున్నావు నాకు తెలియదు. కానీ దేవుని ఆత్మ చెబుతుంది, మేకు లాంటి చిన్న మేకే ఏం చేసేసింది? చెదపురికి ఎంత అండి? నీ జీవితం ఏం చేస్తుంది? బాడీ చేస్తుంది. గుర్తుపెట్టుకో. నాకేం పర్వాలేదులే, నేను హ్యాపీగా ఉన్నాను, నేను సుఖంగా ఉన్నాను, నాకు ఇది జరుగుతూ ఉంది, నా జీవితం బాగా కొనసాగిపోతూ ఉంది, నీలో ఇల్లు చేపలాగా గాలి ఎగిరేటువంటి ఆ ఫ్లైట్ లాగా నా జీవితం సాగిపోతూ ఉంది. పర్వాలేదు, సాఫీగా సాగిపోతూ ఉన్న జీవితానికి ఏమంటాడు? పర్వాలేదు, నా ధైర్యం, నా బలము, నా ధైర్యము, నా యొక్క గుణము, నా ధైర్యము, నా జ్ఞానము అనుకొని ఆధారపడతారు చూడు, అది పొరపాటు. గుర్తుపెట్టుకో. యేసయ్య ఇవ్వకపోతే ఇది ఏది నీ దగ్గర రాదు. చాలామంది ఏమనుకుంటారంటే, నాకెవడయ్యా చెప్పడానికి, నీవు ఎవరయ్యా నువ్వు నాకు చెప్పడానికి, నువ్వు నాకు ఎందుకు చెబుతున్నావు, నువ్వు నన్ను ఎందుకు అడగాలి అని విర్రవీగుతూ ఉంటారు చూడు, వాడి జీవితాలు ఏదో ఒక రోజు నాశనానికి దారితీస్తాయి. పాపము ఒక మనిషిని మనిషిలా ఉంచకుండా మృగంలో మార్చేసేదే పాపము. ఒక మనిషిని మనిషిలాగా ఉంచకుండా మానవుని సైతము చెరిపేదే పాపము. ఏ పాపం కలిగి ఉన్నావు నీవు? ఏ మధ్యాహ్న కాల సమయంలో వచ్చి నేను మనిషిలా ఉంచదు. అది ఎంత బలవంతుడివైనా బలము లేకుండా చేసి పారేస్తా, తెలుసా నీకు? ఎంత గుణవంతుడైనా నీలో ఉన్న గుణాన్ని బయటికి నలుగురిలో నవ్వుల పాలు చేస్తుంది పాపము. ఎంత జ్ఞానవంతుడివైనా జ్ఞానం దేనికి పనికి రాకుండా చేస్తుంది పాపము. గుర్తుపెట్టుకో. బలం ఉందని, గుణం ఉందని, అందం ఉందని, ఐశ్వర్యం ఉందని, డబ్బు ఉందని, బంగారం ఉందని ఎగిరెగిరి పడితే దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏదో ఒక రోజును లెక్క అప్పగించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అన్నీ ఉన్న ఇస్తరు ఎప్పుడు ఎగిరెగిరి పడదండి. ఏమీ లేని ఇస్తరు ఎప్పుడు కూడా గాలికి ఏమవుతుంది? ఎగిరెగిరి పడతా ఉంటాడు. ఏమీ లేని మన జీవితాలు మనమే అనుకువతో మెలకువతో ఉండాలి. గప్పాలు కొట్టకూడదు, బయటికి టప్పాలు కొట్టకూడదు. నేనెంత నేనంత, అవన్నీ దేవుడు చూడండి. ఒకటి చూస్తాడు, నీ గుణము మంచిదా, నువ్వు యథార్థంగా ఉంటున్నావా, పరిశుద్ధంగా ఉంటున్నావా, నీతిగా ఉంటున్నావా, చక్కగా జీవిస్తున్నావా, చక్కగా బ్రతుకుతున్నావా, చక్కగా నడుస్తున్నావా, ప్రభులో ఉంటున్నావా, ప్రభులో లేవా, ఏ విధంగా ఉంది నీ బ్రతుకు, అది చూస్తాడు ప్రభు. నీ అందం చూడ బిడ్డ, నీ దగ్గర ఉన్న డబ్బు చూడ, ఆయన కలుగు చేసింది. నీ అందం ఆయన కలుగు చేసింది. ఏ లెక్క నువ్వు దేవుడికి అప్పగించుకో. రేపు ఒకప్పుడు నేను పిలిచి, ఇలా నాయన ఏంటిది నీ జీవితం అంటే ఎవరికి సమాధానం చెప్తావు నీవు? బిడా గుర్తుపెట్టుకో, పాపము లేకుండా జీవించడానికి ప్రయాసపడు, పాపం లేకుండా బ్రతకడానికి ప్రయాసపడు. పాపం లేకుండా నువ్వు పాపం ఉండి కనుక నువ్వు మరణిస్తే నువ్వెక్కడికి వెళ్తావో, నీ గురి గమ్యము ఏంటో నీకు తెలుసా? తాగినోడి గట్ట సముద్రం మీద ప్రయాణం చేసినట్టు ఉంటుంది. అరే నాన్న, అది సముద్రంలో పయనించకూడదంటే నేను దీని మీద నడిచి వెళ్ళిపోతాను. ఒక ఆయన పెద్ద టిప్పర్ లారీ వస్తుంటే గుద్దురా, నా మీద గుద్దు, ఎవరి మీద గట్ట, నా మీద గుద్దు అని ఎదురుకి వెళ్ళి నిలబడుతున్నా. వాడేమో బ్రేక్లు వేసేవరా, నీకేమన్నా ఇంటికాడ చెప్పి వచ్చావు లేరా నాయన, నువ్వు గుద్ది అని బాగానే వస్తున్నావు ముందుకే, ఎవడు సమాధానం చెప్తాడు? నీ భార్య పిల్లలకి ఎవడు సమాధానం చెప్తాడు? నీ కుటుంబం, నిన్ను నమ్ముకున్న కుటుంబానికి ఎవడు సమాధానం చెప్తాడు? నీకున్నటువంటి ఆ యొక్క మంచి చెడలనే నీవే బయట పెట్టుకొని జీవిస్తావు, ఎవడు సమాధానం చెప్తాడే అని అడిగితే ఒక ఆల ఉద్దేశం ఎలా గుద్దేసిపోతాడు. కానీ చనిపోయింది ఆయన అయితే నడి బజార్లో కుటుంబం పడిపోదు. బజార్లో కుటుంబం పడిపోతే ఏమనుకుంటున్నావో పాపం అంటే కొన్ని వేల రకాల పాపాలు ఉన్నాయండి.
కొన్ని వేల రకాల పాపాలు ఉన్నాయి. మనిషిని కృంగదీసి పాడు చేసి నాశనం చేసి మనిషిని మనిషిగా ఉంచకుండా తిరగబడేటట్టుగా, తాగేటట్టుగా, సిగరెట్లు కాల్చేటట్టుగా, వ్యభిచారం చేసేటట్టు విధంగా, తిట్టే విధంగా, కొట్టే విధంగా అనేక రకమైన పాపాలు ఈ లోకంలో ఏలుబడి చేస్తున్న ప్రతి మనిషిలో ఆ పాపాన్ని కాదు, నీకు నిత్య నరకం నుంచి తెప్పించి పరలోకం ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు. చప్పట్లు కొట్టి దగ్గర పరలోకాన్ని ఇవ్వడానికి వచ్చాడు యేసయ్య. ఓ మనిషి యోచించితివా నీ బ్రతుకు ఎలాగొన్నదో, ధనము చూచి దగా పడకుమా, బలము చూచి భంగ పడకుమా అని ఒక భక్తుడు చక్కని పాట రాశాడు. మనం దేని చూసి బలం చూసి ధైర్యంగా ఉన్నాం, నాకు పర్వాలేదు అనుకోవచ్చు. సౌలు బలవంతుడు ఏం చెప్పాను ఇందాక, నాగలు నొక్కులంటే ఇలా వంగిపోతుండే. అలాంటి బలవంతుడు పండ్లు పోయి 3 రోజులు ఎవ్వడో నిస్సహాయ స్థితిలో ఆ యొక్క అరణ్య ప్రాంతంలో 3 రోజులు తిండి లేదు, తిప్పలు లేవు, ఏమీ లేకుండా అరణ్యంలో పడి ఉంటే ఏ ప్రభునైతే దూషించాడో అదే ప్రభు వచ్చి మాట్లాడే వరకు దిక్కులేని పరిస్థితులు ఉండిపోయాడండి సౌలు. పాపము ఏం చేసిందో తెలుసా? ఆయనలో పాపము సంఘాన్ని చీల్చేసింది, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులతో వ్యభిచారం చేసింది, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని పాడు చేసింది, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని నరికింది, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రార్థన చేసే వ్యక్తుల్ని నానా పోకిరీ శాస్త్రాలు చేసి చాలా ఇబ్బందులు పెట్టినటువంటి సౌలు ఏం పోయాట? ఏం పోయాట? పండ్లు పోయేసరికి బుద్ధి వచ్చింది. చాలా మందికి ఎప్పుడు బుద్ధి వస్తుందో తెలుసా? పాపం విడిచిపెట్టాలని ఎప్పుడు జ్ఞానం వస్తుంది అయితే, పాపం వదిలేయాలని ఎప్పుడు జ్ఞానం వస్తుందో తెలుసా? పాపాన్ని విడిచిపెట్టేయాలి, నా జీవితము అంతమైపోతుంది అన్నప్పుడు మాత్రమే దాన్ని వదిలిపెట్టడానికి ప్రయాసపడతాడు మనిషి. అప్పుడు దాకా తిరిగి లేదు, నాకు ఎదురు లేదు. ఏమంటారు? నాకు ఎదురు లేదా? నా జీవితం బాగుంది, నేను ఎక్కడికి వెళ్ళా హ్యాపీగా డబ్బులు సంపాదించుకోగలను, తెచ్చుకోగలిగిన జ్ఞానం కెపాసిటీ నాకు ఉంది, హల్లెలూయా అనుకొని విర్రవీగితో జీవిస్తున్నావేమో బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడతాడు, దేవుడు నీతోనే చెప్తూ ఉన్నాడు. ఈ లోకంలో భౌతిక సంబంధమైన వాటిని చూసి అవే గొప్పవి అనుకుంటే తాట తీస్తాడు దేవుడు. ఇవి భౌతిక సంబంధమైనవి అండి. ధనం భౌతిక సంబంధమైనది, బంగారం భౌతిక సంబంధమైనది. నువ్వు బ్రతికేంత వరకు భూమి మీద ఉంటాయి, నువ్వు చనిపోతే నీతో రావు, ఇవి కనుమరిగా అయిపోతాయి. మొన్న ఒక ఆవిడ చచ్చిపోతే ముక్కుపూలు కూడా ఉంచలేదండి. అదేందుకని ఇలా బీకితే నేను ఆ శవానికి పూడ్చిపెట్టడానికి వెళ్ళి నాకు ఫోన్ చేశాను, నేను వెళ్ళాను, అన్నీ తీశారు, మంచి బంగారం వేసుకొని తిరిగిది, మహారాజులో బ్రతికిది. కొడుకులు ఏం చేశారు? వెళ్ళి ఎక్కడికి? శ్మశానం వాటికి వెళ్ళా. అక్కడ పంపించిన తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చాడు, పోలే తాగేసి అన్నా పాస్టర్ గారు నన్ను ఇలా నెట్టేసి ముందుకు వచ్చి గోతులు దిగాడు అమాంతంగా. గోతులు దిగేసి మా అమ్మ ఒక పోల నాకు గుర్తింపు ఉండాలి కదండి అని చెప్పి ఇలా లాగేసరికి ఇక్కడ నుంచి ఇలా చీరుకొని వచ్చేసింది. భౌతిక సంబంధమైన కొరకు మానవుడు ఎంత పరిగెడుతున్నాడో ఒకసారి గుర్తించు బిడ్డ. మానవుడు ఎంత పరిగెడుతున్నాడు. మనిషి ఎలా ఉంటాడంటే మృగం, కానీ మనిషిలాగా బ్రతుకు, మనిషిలాగా జీవించు, మనిషిలాగే మాట్లాడు. నీకన్నా అందమైన జీవితం మరొకరిలో చూడవు. ఆమేన్. హల్లెలూయా. 2 చేతులు పైకి ఎత్తండి. హల్లెలూయా. ఏంటి అనుకుంటున్నావు? యేసయ్య నిన్ను మంచిగా మార్చడానికి యేసయ్య వచ్చాడు, నిన్ను పవిత్రుడిగా ఉంచడానికి యేసయ్య వచ్చాడు, నేను పరిశుద్ధంగా మార్చడానికి యేసయ్య వచ్చాడు, నేను పరిపూర్ణుడిగా నింపడానికి యేసయ్య వచ్చాడు. నీవు దేవునికి నీతో ఏదో పని ఉందని చెప్పి నిన్ను సృష్టిస్తే నువ్వు భౌతిక సంబంధమైన వాటిని వెతుకులాటలోనే ఉండిపోతుందో నీ జీవితం. అప్పుడు ఆయన అంటాడు, నేను కన్నాను, పెంచాను, గొప్పవారిగా చేశాను, ఈరోజు ఎక్కలు వచ్చేసరికి ఎగిరిపోతూ ఉన్నాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చూస్తే ఆకాశం ఆయన మాట ఉంటుంది, భూమి ఆయన మాట ఉంటుంది. నా పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, కానీ వారు నా మీద తిని ఇలా ఉందండి. ఇప్పుడున్న పొజిషన్, ప్రపంచంలో ఉన్న పొజిషన్ ఎలాగుంది? ఇలా ఉంది. ఎంతమందో మొన్న ఒక వీడియో చూశాను, సొంత భర్తను ఏం చేసింది తెలుసా? చంపేసింది. సొంత భార్య సొంత భర్తను చంపేసింది.
మొన్న ఒక అమ్మాయి ఒక ఆంటీ ఏం చేసిందంటే రైల్వే స్టేషన్లో తన బిడ్డను వదిలిపెట్టేసి ప్రియుడితో వెళ్ళిపోయింది. వ్యభిచారం ఎంత మోసకరమైనటువంటి ఎంత మంచి జీవితాన్ని మోసకరమైనటువంటి విధంగా నిన్ను మార్చేస్తుంది వ్యభిచారం. సంతోషం ఉంటుంది అనుకుంటావు, ఆనందం అనుకుంటావు, ఓ గొప్పగా ఉంటుంది నీ జీవితం. జరగలేని అన్నీ జరుగుతాయి అందులో ఆ వ్యామోహాలు ఉన్న వాళ్ళకి. డబ్బు కనబడుతుంది, బంగారం కనబడుతుంది, హోదా కనబడుతుంది, పలుకుబడి కనబడుతుంది, పెద్దరికం కనబడుతుంది, నాకు తిరిగిలేదు అన్నటువంటి విధంగా కనబడుతుంది. కానీ తుదుకు చూస్తే నీ జీవితం ఏంటి తెలుసా? సున్నా. ఏం లే, ఒంటరివాడి. నువ్వు తెలుసా? నువ్వు ఒంటరివాడి బిడ్డ. నువ్వు ఎప్పుడు గమనించలే, ఎప్పుడు గుర్తుపెట్టుకోలే, నువ్వు ఒంటరివాడివి. ఐఎమ్ జీరో. ఏం లేదు నీ దగ్గర. నీకు తెలుసా? ఈ లోపల 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 మొత్తం నీ గురి జారిపోతా ఉంది. తెలుసా? లోపల మొత్తం పోతా ఉంది. లోపల మొత్తం పోతా ఉంటే నువ్వే సైకి ఎందుకు పనికొస్తావు? బలం ఉన్నప్పుడు అందరూ వాడుకుంటారు, ధనం ఉన్నప్పుడు అందరూ వాడుకుంటారు, డబ్బు ఉన్నప్పుడు అందరూ వాడుకుంటారు. కానీ బిడ్డ, నీ బలము యేసయ్య దగ్గర చూపించు. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. నీ యవన బలాన్ని యేసయ్య కొరకు ఉపయోగించా. నీ యవన రక్తాన్ని ఆయన కొరకు ఉపయోగించా. ఆయన కొరకు నీ రక్తాన్ని ఉపయోగించలేకపోయినా ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు యేసయ్య కొరకు పనిచేసిన పరిస్థితుల్లో నేను రక్తం చెందిన వెనకడుగేయకు. ఆమేన్ చెప్పు. వెనకడుగేయకు. ఆమేన్ చెప్పు. మన సువార్తకి వెళ్ళాము, జస్ట్ మిస్. మొత్తం దాదాపు అందులో 10 మంది దాకా ఉన్నారా? చచ్చిపోనండి. తెలుసా మీకు? నా ధైర్యం నా ప్రభు. ఆమేన్ చెప్పు. నా ధైర్యం నా ప్రభు అని నువ్వు చెప్పగలవా? ఈ మధ్యాహ్నం జస్ట్ మిస్. చిన్న రాయి మీద ఆగిపోయింది. నేను అన్నా, నిన్న ఒక దైవజనుడిని కలిస్తే ఆయన అంటున్నాడు, తమ్ముళ్ళు లేకపోతే మొత్తం లోయలో పడిపోయిన బండి. అంత పైకి వెళ్ళాం మేము, అంత పైకి వెళ్ళాం సువార్తని మేము. లోయలో జస్ట్ మిస్. చిన్న రాయి దగ్గరికి వెళ్ళి వీలు అలాగ ఆగిపోయింది. ఆ రాయే క్రీస్తు. చప్పట్లు కూడా పెక్కరుగా, చప్పట్లు కూడా పెక్కరుగా, చప్పట్లు పెక్కరుగా. ఆమేన్ చెప్పండి. ఆ రాయే క్రీస్తు అండి. ఆ రాయి అయినటువంటి యేసుక్రీస్తు వచ్చాడు. హల్లెలూయా. లేకపోతే ఈరోజు స్మారకుడికి లేదు. అంతవరకు తేడండి యేసయ్య. యేసయ్య నువ్వు మనసారా ప్రేమిస్తే, యేసయ్య నువ్వు మనసారా కానీ దేవుని హత్తుకుంటే, యేసయ్యని మనసారా సేవిస్తే, యేసయ్యని మనసారా ఆరాధిస్తే అపాయం రాదు. ఏగా కూడా నీ మీద వాళ్ళకుండా చూసుకుంటాడు. తెలుసా నీకు? ఇంకా ఏమనుకుంటున్నావు యేసయ్య గురించి? ఏగా కూడా నీ మీద వాళ్ళ ఒకవేళ వాటి పళ్ళు పీకేతాడు. తెలుసా నీకు? అంటే అర్థం చేసుకోవాలి ఎంత కాపుదల నీ మీద ఉంటుందో. నిన్ను కాపాడే దేవుడు కొనుకడు, నిద్రపోడు. ఇశ్రాయేలుని కాపాడే దేవుడు కొనుకడు, నిద్రపోడు. ఆయనే నిన్ను కాపాడు. ఆమె నువ్వు సురక్షితంగా పనికి వెళ్తూ ఉన్నావు, చక్కగా వస్తూ ఉన్నావు, చక్కగా తిరుగుతున్నావు. ఎటువంటి స్పీడ్ వెళ్ళా, ఎలాగే వెళ్ళా. నేను తమ్ముడు బండి ఎంత స్పీడ్ వెళ్ళా, కాపుదల చేసేది లేకపోతే ఎంతమంది చనిపోలేదు. గనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా. గనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా. ఎన్నతగని వారుమైన మమ్ము ఎన్నుకున్నావు, మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఎన్నతగని వారుమైన మా దినములు పొడిగించి సజీవునిగా ఉంచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము. చూసావా? మన దినాలు పొడిగేస్తున్నాడు ఆయన. ఏం చేస్తున్నాడు? ఓ నీకు ఎరగబాటు, బైక్ మీద కూడా ఎరగబాటు, బళ్ళు మీద ఎరగబాటు. దేవుడు 10 మార్లు బైబిల్లో 365 సార్లు రాయబడి ఉన్నటువంటి మాట ఏదో తెలుసా? జాగ్రత్త, జాగ్రత్త. ఏ విషయంలో జాగ్రత్త? అన్ని విషయాలు కూడా, ప్రతి విషయంలో జాగ్రత్త అంటూ నీకు ఉండాలి. ఆ జాగ్రత్తతో ప్రవర్తించావా, పాపములోకి నెట్టేసే వాళ్ళు చాలా మంది. నీతి మార్గంలో తీసుకొచ్చేవాడు ఒకడైతే పాపంలో నెట్టేవారు 999 మంది ఉంటారు.
1000 మందిలో ఒక్కడవే నీతిమంతుడు ఉంటావు, గుర్తుపెట్టుకో. ఆ నీతిమంతుడు కూడా పరిశుద్ధుడు కాదు, దేవుడి కంటే నీతిమంతుడు ఎవడో లేడు, ఒక్కడో లేడు. కానీ దేవుడు కాస్త క్రియలు కలిగి ఉంటే చాలు దేవునికి. ఆయనకి ఇష్టం వచ్చినట్టు బ్రతికితే చాలు దేవునికి. అలా బ్రతుకునే జీవితము. ఎన్నాళ్ళు పాపంలో ఉంటావు, ఎన్నాళ్ళు దోషంతో మునిగిపోతావు, ఎన్నాళ్ళు నీ శాపంలో కొట్టుకుంటావు, ఎన్నాళ్ళు ఆ దేవునికి విరోధంగా ప్రవర్తిస్తావు. బాప్తిజం తీసుకున్నానండి, అయిపోద్దా? బాప్తిజం తీసుకుంటే. బాప్తిజం పొందానండి, అయిపోద్దా? బాప్తిజం పొందితే. బాప్తిజానికి అర్థమే తెలియదు నీకు. బాప్తిజానికి అర్థం తెలుసా నీకు? బాప్తిజానికి అర్థమే తెలియదు నీకు. ఎందుకు అర్థం తెలియదు తెలుసా? అప్పుడు ప్రమాణం చేస్తావు, నేను ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నా, ప్రతి దోషాన్ని విడిచిపెడుతున్నా, ప్రతి ఒక్క ఇంకా నేను కలిగి ఉన్న ప్రతి క్రియని విడిచిపెడుతున్నాను ప్రమాణం చేస్తావు. అది భూమి ఆలకిస్తుంది, ఆకాశం వింటది, నీరు వాక్యము సాదృశ్యం, వాక్యం కూడా వింటది, గుర్తుపెట్టుకో. ఆ ప్రమాణాలు ఎక్కడ పోతాయి తెలీదా దేవుడికి? నువ్వు తుత్తు ప్రమాణాలు చేస్తున్నావో, నిజమైన ప్రమాణాలు చేస్తున్నావో, మంచిగా ప్రమాణం చేస్తున్నావో, మేలుకరమైన ప్రమాణం చేస్తున్నావో, ఏ ప్రమాణం చేస్తున్నావో దేవుడికి తెలియదా? తెలుసు దేవుడికి. కానీ నేను చూస్తే ఎందుకు ఊరుకుంటాడో తెలుసా? చాలా మంది అంటారు, నాకు ఇదే క్వశ్చన్ అడుగుతారు, ఇన్ని పొరపాట్లు చేసిన వాళ్ళు వదిలేస్తున్నాడే, ఇన్ని తప్పులు చేసిన వాళ్ళు వదిలేస్తున్నాడే, ఎందుకు రావట్లేదు వీళ్ళకి అపాయాలు, ఎందుకు రావట్లేదు వీళ్ళకి కీళ్ళు, ఎందుకు రాలేదు వీళ్ళకి దోషాలంటే నీలాంటి నాలాంటి దేవుడు కాదు, స్వార్థపీయుడు కాదు ఆయన. క్షణాల్లోనే మనిషిలాగా ఆయన చూడమంటున్నాడే తప్ప నీ ఒక మృగంలా చూడొద్దు మనిషిని. ఆమెన్ చెప్పండి. ఆయన క్షణాల్లో ప్రతిఫలం ఇచ్చే దేవుడు కాదు. ఆయన అంటాడు, ఏదో ఒక రోజు నా దగ్గరికి వస్తుంది ఆవిడ, ఏదో ఒక రోజు నా దగ్గరికి వస్తుంది ఆయన. ఖచ్చితంగా ఆ రోజు గుండెలు బాదుకుంటుంది చూడు, అది చూస్తాడు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుకుంటున్నారు యేసయ్య గురించి? గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆమేన్. చూడండి, ఆదికాండంలో మాట రాయబడి ఉంది, చూపిస్తాం మీకు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఏ పాపమున్నా ఒప్పుకో, ప్రభు సన్నిధిలో ఒప్పుకో. 6వ అధ్యాయం 1వ వచనం నుంచి. నరులు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొని అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరుమాతృలై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగున నేను ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి. చూడు 5వ వచనం ఒకసారి చదువు నాన్న. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది. చూడండి, ఇక్కడ భూమి మీద నరుని చేసినటువంటి దేవుడే ఏడుస్తూ ఉన్నాడట. ఇప్పుడు చాలామంది చేసే పని అది, దేవుణ్ణి ఏడిపిస్తూ ఉన్నారు. ఒకవైపు తల్లిదండ్రులు ఏడిపిస్తూ ఉన్నారు, ఒకవైపు బంధువులు ఏడిపిస్తూ ఉన్నారు, ఒకవైపు రక్త సంబంధాలు ఏడిపిస్తూ ఉన్నారు. మొదటిగా వాళ్ళందరూ కలిసి ఎవరు ఏడిపిస్తున్నారు తెలుసా? దేవుడు సృజించిన దేవుణ్ణి. అక్కడ 6వ వచనంలో రాయబడి ఉంది, నరులు చెడుతనం భూమి మీద విస్తరింపను ఆరంభించినప్పుడు. గుర్తుపెట్టుకో బిడ్డ, నీ తండ్రికే నీతో సంతోషం లేనప్పుడు, నీ తల్లికే నువ్వు సంతోషకరమైన కుమారుడిగా కుమార్తెగా లేనప్పుడు నిన్ను చూసి దేవుడు ఏం సంతోషపడతాడు? నిన్ను చూసి దేవుడు సంతోషపడతాడా? నాకు వచ్చింది, అరే బాబు నువ్వు నీ తల్లికి నీ తండ్రికే ఒక్కగానొక కుమారుడు లేదా ఇద్దరు ముగ్గురు కుమార్తెలు కలిగి ఉన్నారు, నీ తల్లికి నీ తండ్రికి నువ్వే నప్పకపోతే దేవుడు చూస్తే దేవుడికి ఏం నప్పుతావు నీకు? నన్ను అలాగే అనేవారు, అరే మంచోళ్ళ కడుపుని చెడపుట్టవరా నీవు, తెలుసా మీకు? మంచోళ్ళ కడుపుని చెడపుట్టావు ఎందుకు? పనికి మాలి పనులు చేసేటువంటి వాడిని, మోసాలు చేసేటువంటి వాడిని, వ్యభిచారం చేసేటువంటి వాడిని, దొంగతనాలు చేసేటువంటి వాడిని, చాలాసార్లు అనేక విధాలుగా అనేకలు ఇబ్బంది పెట్టేటువంటి ఈ బ్రతుకుని ఉమ్మోసేవారు ముఖం మీద, తెలుసా? ఏ స్థితిలోంచి ఏ స్థితిలోకి నా యేసయ్య నడిపించాడో తెలుసా?
ఏ స్థితిలో ఉన్న నా బ్రతుకుని ఈ స్థితిలోకి యేసయ్య నడిపించాడో తెలుసా? ఒకరు బోధించే వారికి ఎలాగ మార్చాడంటే, నా బ్రతుకుని నేను మార్చుకున్నా. అందరూ ఉమ్మోసినప్పుడు అనుకున్నా, అందరూ వెలివేసినప్పుడు అనుకున్నా, ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితము? నా తల్లిదండ్రులకే నచ్చలే నేను, నా బంధువులకే నచ్చలే నేను, నా స్నేహితులకే నచ్చలేదు నేను, నా ఇరుగు పరికే నేను నచ్చలేదు, కాబట్టి దేవుడికి ఏమి నవ్వుతా అని చెప్పి నా అంతా నేను తీర్మానం తీసుకొని, నా అంతా నేనే మనసు మార్చుకొని యేసయ్య వైపు తిరిగా. చప్పట్లు కొట్టలు దగ్గరగా యేసయ్య నా బ్రతుకుని మార్చాడు. యేసయ్య నా పరిస్థితిని మార్చాడు. యేసయ్య ఈరోజు ఈ విధంగా నాకు ఒక సంఘాన్ని ఇచ్చి ఆశీర్వాదకరంగా ఉంచాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎవరు కావాలో తెలుసా? దేవునికి పాపులు కావాలి. చప్పట్లు కొట్టండి దగ్గర. నువ్వు పాపంలో ఉన్నావు, యేసయ్య నన్ను విడిచిపెడతాడు, యేసయ్య నన్ను వదిలేస్తాడు, యేసయ్య నన్ను వదిలేసి ఇంకెళ్ళిపోతాడు అనుకుంటున్నావేమో. నీవే కావాలి. ఎవరు కావాలి? నీవే కావాలి. నీతో ఏదో పని ఉంది కాబట్టి ఇంకా నువ్వు భూమి మీద ఆయుష్యవంతుడిగా ఆరోగ్యవంతుడిగా ఉన్నావు. అది దేవుడి లెక్క. అది నేను పాపినండి, నేను పనికి మాలినండి, నేను చెత్తనండి, ఎందుకు పని చేయనండి? ఎందుకు పని చేయవు కాదు, యేసయ్య పని చేస్తాను. ఎందుకు పని చేయను? యేసయ్య పని చేస్తా. మొన్న ఒక ఆవిడ ఇంటికి వెళ్ళాను, రాత్రి అక్కల ఇంటికాడ చెప్పాను, వాళ్ళు ఆడబొట్టే. పరిస్థితులు బాగాలేనప్పుడు చచ్చిపోదాం అనుకుంటాయి, నూతులో దూకుదేమని లోపు ఏమైపోయింది? యేసయ్య హస్తం వచ్చి ఆవిడ వెనకలాగేసింది. తర్వాత రెండోసారి ఏదో విధంగా చనిపోదాం అనుకుందంట. మూడోసారి ఈ చెంకలోని గడ్డలు వచ్చేసాయంట. గడ్డలు వచ్చేస్తే అసలు గడ్డలు ఎందుకు వచ్చాయంటే, ఆమె పరిస్థితి ఎలాగుంటే తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్ళింది, దేవుడు బాప్తిసం పొందిందాక దేవుడి దగ్గరికి వెళ్ళింది, దేవుడు మాట్లాడినది, యేసయ్య దగ్గరికి వచ్చింది, మంచి మార్గంలో నడుచుకుంది, యేసయ్య నేను చచ్చిపోవచ్చిన దాన్ని నన్ను రక్షించాడని చెప్పింది. అన్నీ చెప్పిన ఆవిడ మళ్ళీ విగ్రహారాధనలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మొన్న ఈ చెంకలో గడ్డలు వచ్చేసి ఆవిడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో, ఎవ్వరూ పట్టించుకోలేని నిస్సహాయ స్థితిలో, ఎవ్వరు లేరులే బయటికి వెళ్ళిపోయారని చెప్పేసి తన జీవితం మీద తనే విరక్తి పుట్టి ఫ్యాన్ కురేసేసుకుందాం అనుకుందంట. ఆవిడ ప్రత్యేకంగా నాతో చెప్పింది, ఫ్యాన్ కురేసుకుందాం అనుకుందంట. ఆ సమయంలో తనకు ఒక ఆలోచన వస్తుందట. ఆమె చెప్పండి, తనకు ఒక ఆలోచన అవుతుంది. ఏ ఆలోచన తెలుసా? చచ్చిపోయే ముందు చిన్న ప్రార్థన. ఏ ప్రార్థన అట? పెద్ద ప్రార్థన కాదు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఏడో తెలుసా? నన్ను బ్రతికిస్తావా యేసయ్య, నన్ను బాగు చేస్తావా యేసయ్య. ఆవిడ చెప్తే బాగుంటుందండి, వస్తుంది అనుకున్నా. ఈరోజు అనుకునే 2 నిమిషాల్లో అద్భుతమైన రిలీఫ్ వచ్చింది. చప్పట్లు కూడా దగ్గరగా. అనుకున్న 2 నిమిషాల్లో అద్భుతమైన రిలీఫ్ వచ్చింది, స్వస్థత వచ్చింది. మొత్తం బొమ్మలని తీసి పారేసినట్టు యేసు రక్తం ఇచ్చి. హల్లెలూయా. యేసయ్య నిజమైన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆవిడ చెప్తున్నా సాక్షి, ఎటువంటి పాపినైనా ప్రేమిస్తాడు. నేను పాపిని ప్రభా, నేను దుర్మార్గుని ప్రభా, నాలో ఏ నీతి లేదు ప్రభా, నేను పనికిరాని ప్రభా, నేను పనికి మాను వాడిని ప్రభా, చెత్త లాంటి వాడిని. సౌలు కంటా నువ్వేం పెద్ద? సౌలు చేసిన పాపాల దగ్గర చూస్తే మా పాపాలు. అటువంటి పాపులు ప్రేమించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నాలో పాపం ఉందని ఈరోజు స్పష్టంగా నీ ఒప్పుకుంటే ఖచ్చితంగా నిన్ను, నీ హృదయాన్ని తృప్తిపరిచి పంపించబోతూ ఉన్నాను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు గొప్పోడు. హల్లెలూయా. దేవుడు చాలా గొప్పోడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. పాపము మనిషి నిలబడి చేస్తుంది. కొన్ని పాపాలు చేస్తారు, రహస్య పాపాలు చేస్తారు. కొన్ని పాపాలు రహస్య పాపాలు. చీకటిని కలుగు చేసినవాడు ఆయనే, వెలుగుని కలుగు చేసిన వాడు ఆయనే. చీకట్లో ఆయన కనపడదా? నన్ను ఎవ్వరూ చూడలేదులే, నాకేం పర్వాలేదులే, నాకు ఎవరు చూడలేదులే, నా భర్త నన్ను చూడలేదు, నా పిల్లలు నన్ను చూడలేదు, నా కుటుంబం నన్ను చూడలేదు అని రహస్యంగా ఒకవేళ నువ్వు తిరుగుతున్నట్లయితే దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? రహస్య పాపాలు వెంటనే విడిచిపెట్టు, లేకపోతే ఆ తర్వాత పరిణామం ఎలాగుంటుందో దేవుడే చెప్తాడు. నీకు తెలుసా? మీకు
రహస్యంగా ఎవరికి తెలియదు అనుకుంటున్నా, ఆయన తెలీదా? నీ రహస్య పాపాలు. నీ భర్త నిన్ను చూడకపోవచ్చు, నీ పిల్లలు నిన్ను చూడకపోవచ్చు, నీ కుటుంబం నిన్ను చూడకపోవచ్చు, ఎవరు నిన్ను చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు బిడ్డ. పాపం మనిషిని భయం 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 భయంతో నింపుతుంది తెలుసా. భయపడుతూనే ఉంటావు. ఎంత ధైర్యవంతుడైనా, ఎంత నీ దగ్గర డబ్బున్నా, ఎంత హోదా ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, పాపం కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా నువ్వు భయపడాల్సిందే, ఖచ్చితంగా. ఎందుకంటే హృదయంలో ఉండేది ఎవడు తెలుసా? వాడు ఎవడు? అది సైతాన్. వాడు ఉంటాడు హృదయంలో, వాడు ఉంటాడు నిన్ను భయపెడుతూ 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 పిసికి 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 నలిపి నిన్ను ఎందుకు పనికిరాని ఒక మూర్ఖులా మార్చేస్తాడు వాడు. అక్కడ ఉన్నటువంటి ఆ వస్తువుని తీసుకోలేవు, ఎక్కడ ఉన్నటువంటి ఈ వస్తువుని తీసుకోలేవు, దేనికి పనికి రాకుండా నిన్ను మార్చేస్తాడు. మార్చేసి మార్చేసి లాస్ట్కి అంటావు ఏమంటా తెలుసా? చచ్చిపోతా. ఏమంటా? చచ్చిపోతా. పాపం ముదిరిపోయినాడు ఏమవుతాడు తెలుసా? మరణము. పాపం ముదిరిపోతే మరణము. అప్పుడు ఆ పాపం చెప్తుంది, ఎందుకురా నీకు ఈ జీవితం? అదే చెప్తుంది నీకు. అప్పుడు నీ కళ్ళు తెరపడవు. ఏమని చెప్తుంది తెలుసా? ఎందుకురా ఈ జీవితం నీకు, ఎందుకు నీ భవిష్యత్తు నీకు, చచ్చిపో చెప్తుంది. అప్పుడు వాడు అంతలో వాడే ఫ్యాన్కి మంచి చీర కట్టుకొని, ఆ మెడకి చిన్న చీర కట్టుకొని, కిందనే టేబుల్ వేసుకొని ఎక్కి ఇలా తొంతలేము. జబ్బు ముదిరిపోతే మనిషి ఎందుకు పనిచేయడు? పాపం ముదిరిపోతే ఇంకా పరలోకానికి కూడా వెళ్ళలేము. చేస్తారు చెప్పాలి, గట్టి చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. పాపం ముదిరిపోతే ఏమైంది? మరణము. అందుకే రోమపత్రిక 6:23 తెలియజేస్తూ ఉన్నాడు, పాపం వల్ల వచ్చి జీతము తీస్తాడు దేవుడు. ఏమనుకుంటున్నావు? హెచ్చరించినప్పుడు, ప్రేమతో చెప్పినప్పుడు, ప్రేమగా మాట్లాడినప్పుడు బ్రతుకుని మార్చుకో, జీవితాన్ని మార్చుకో. లేకపోతే జబ్బు ముదిరిపోయిన మనిషి ఎందుకు పనిచేయడు, అలాగే పాపం ముదిరిపోయిన మనిషి ఎందుకు పనిచేయడు. ఒకవేళ జబ్బు ముదిరిపోయినా కాస్త ట్రీట్మెంట్ ఉండొచ్చేమో కానీ పాపం ముదిరిపోతే ఎందుకు పనిచేయడు. ఒక ఆవిడ భయపెంచడానికి గురేసుకుందట. భయపెంచడానికి గురేసుకుంటే ఏమైంది? పిల్లలు అనాథలు అయిపోయారు. కొంతమంది నా భర్తను భయపెద్దాం, ఇంట్లో వాళ్ళు భయపెద్దాం, ఈదులో వాళ్ళు భయపెద్దాం అనుకుని వేసుకుంటారు. అది వేసుకుంటే ఎవరు ఆ ఆలోచన ఇచ్చింది? ఎవరు నీకు? సైతాన్. సైతాన్. ఆడు మామూలుగా కాదు, ప్రపంచాన్ని వెళ్తా ఉన్నాడు. ఆడు మామూలుగా కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను నాశనం చేయడమే వాడు టార్గెట్. ప్రతి ఒక్క బిడ్డని, వారి జీవితాన్ని, వారి మనసులు, వారి హృదయాలు దోచుకొని వారిని పాడు చేయడమే వారి టార్గెట్. అందుకే ప్రతి వ్యక్తిలో వాడే ఉంటాడు. దయ్యాలు వదలు కొడుతున్న సేవకులు చేసి కొంతమంది అంటారు, ఆ పేదోళ్ళకి దయ్యాలు పడతాయి, పెద్దోళ్ళకి పట్టవా అంటారు. ఎందుకు పట్టవు? బయటికి కనబడతాయా? అసలు దయ్యాలు ఎందుకు వస్తాయి తెలుసా? దురాత్మలు ఎందుకు వస్తాయి తెలుసా? క్రైస్తవుడిగా జీవించి బాప్తీసం పొంది, బాప్తీసం తీసుకొని నీ విచ్చలవిడి జీవితాన్ని వదలవు చూడు. అసలు బాప్తీసం తీసుకుంటే అక్కడే నీకు దేవుని ఆత్మ వస్తుందండి తెలుసా. నా మాట అబద్ధమైతే అపోస్తుల కార్యం 2:38 ఒకసారి చదవండి. అక్కడ రాయబడి ఉంటుంది, బాప్తీసం పొందిన వెంబడే పరిశుద్ధాత్మ అనే వరం మీకు ఇచ్చేది అని రాయబడి ఉంటుంది తెలుసా. ఆ వరం వచ్చిన తర్వాత నీ మీదకే దుష్టుడు ఎలాగ ఏలుబడి చేస్తాడండి? చెయ్యి లేడు, కానీ వాడికి నువ్వే వెల్కమ్. ఇక్కడ రాసుకుంటా బోర్డు, వెల్కమ్. ఎక్కడికి? లోపల వెల్కమ్ రా. ఒక్కొక్కడికి ఒక్కొక్క జబ్బుని పెట్టేసి వెళ్తాడు. ఒకడు షుగర్ అని, బీపీ అని, ఒకడికి వ్యభిచారం అని, ఒకడికి తాగుడని. అవునా? అవునా కాదు చెప్పరా? తెలీదా మీకే? సమాజంలో జరగట్లేదా? లేకపోతే నేనే కొత్త ఏం చెప్తున్నారా? వెల్కమ్ అంటే రాడా? ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి తమ్ముడు వెల్కమ్ అని బోర్డు పెట్టాను రా అంతే. వస్తున్నానన్నయ్యా అని ఎలాగైతే నువ్వు వస్తావో వాడు వస్తున్నాను అని రాడు, క్షణాలు దూరిపోతాడు. హైదరాబాద్లో ఉన్నాడు క్షణాలు ఇక్కడికి వచ్చేస్తాడు తెలుసా. హైదరాబాద్లో ఉన్నాడు
క్షణాలు నీ దగ్గరికి వచ్చేస్తాడు. వినాలి దేవుని మాటలు. ఎందుకు వచ్చేస్తాడు తెలుసా? వెల్కమ్ అంటున్నావుగా. ఒక వ్యక్తి దయ్యం మూతలు కొట్టడానికి వెళ్ళాను. దయ్యం మూతలు కొట్టడానికి వెళ్తే ఫస్ట్ ప్రార్థన చేసినప్పుడు నా పోతాను అన్నది. పో అన్నాను. పో, ఎందుకు ఇక్కడ ఉన్నా అన్నాను. అంటే వెళ్ళిపోతాను అన్నాను. మళ్ళీ వచ్చి నేను వెళ్ళను కదా అంటాను. ఏం చేయించి మనసులో ఉండే అన్నది. కొవ్వూరులో జరిగిన సిచ్యువేషన్ చెప్తాను. ఏమిలో చేయించావంటే ఆవిడ చెప్పిందండి, ఘోరాతి ఘోరం. వ్యభిచారపాత్మను నేను. ఏ ఆత్మట? ఈమెలో ఉన్నాను 18 సంవత్సరాల నుంచి. ఇప్పుడు నువ్వు పో అంటే నేను పోతానా? 18 సంవత్సరాల నుంచి ఉన్నాను, ఇప్పుడు వదిలిపెట్టి అంటే వదిలిపెడతానా? అంటే మరి తన భర్త ఉన్నాడు కదంటే ఆడెవడే? ఆడితే మీకు పని లేదు. ఆడ ఇప్పుడు 6 నెలలకోసారి వస్తాడు. ఎప్పుడు వస్తాడట? 6 నెలలకోసారి వస్తాడా? ఆడితో పని లేదు. నానా తిప్పలు పెడుతున్నాను, నానా ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, ఈవిడికి నానా ఇబ్బందులు ఉన్నాయి. నేను పోతే అన్నీ పోతాయి, కానీ నేను వెళ్ళగదా? ఏమంటుంది? నేను వెళ్ళగదా అంటుంది. అప్పుడు నేను కాసేపు నవ్వుకున్నాను. బాప్తిజం తీసుకున్నాక ఎర్రగబాటుగా ఉంటే వెల్కమ్ అడు ఆహ్వానిస్తాను. బాప్తిజం తీసిన కాడి నుంచి బ్రతుకు పరిశుద్ధంగా ఉంటే, బ్రతుకు పవిత్రంగా ఉంటే, బ్రతుకు నీతి కలిగి ఉంటే, బ్రతుకు అద్భుతంగా ఉంటే నువ్వెప్పుడు అద్భుతమైన వ్యక్తి. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. కానీ ఆడికి వెల్కమ్ అన్నావు అనుకో, అప్పుడు ఆవిడికి ఏం జరిగింది తెలుసా? పోవా అన్నాను, పోను అన్నది. పోను అన్నది. మరి పోపోతే ఆగా అన్నాను. నువ్వు తీసాను, ఏడుదోది అన్నది. నీకు తెలియాలి కదా అన్న. ఇంకా దాంట్లో అగ్గి కనబడుతుంది, నన్ను ఏమనొద్దు, నేను పోతాను అన్నాను. అంటే మరి వెళ్ళిపో అన్నాను. మరి ఇంతకు వెళ్ళన్నావుగా అంటే ఎందుకు వెళ్ళవు? ఇది వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోతాను. మరి ఇప్పుడు చెప్పు, ఎవరు నిజమైన దేవుడు అంటే చెప్పింది యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకాన్ని శాసించేటువంటి చక్రవర్తి అయిన దేవుడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అన్న తర్వాత నేను అన్నాను, వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు శుభ్రంగా ఉండాలిగా. మొత్తం ఒళ్ళు నొప్పులు తగ్గిపోయి, అన్ని నొప్పులు తగ్గిపోయి, వాళ్ళ అమ్మ అయితే నా కాళ్ళ మీద పడిపోయా. బాబు, చాలామంది సేవకులు వచ్చారు కానీ ఈ దురాత్మ నుంచి మమ్మల్ని నుంచి విడిపించలేకపోయారు. ఈరోజు దేవుడు మీ ద్వారా వచ్చాడు, విడిపించాడు అన్న. నాకు కాదమ్మా, దేవుడి కృతజ్ఞతాస్థుతులు చెల్లించని చెప్పాను. ఆమేన్ చెప్పండి. ఆ తర్వాత ఏం జరిగిందంటే మేడ మీద బట్టలు ఉండిపోయాడు. ఎక్కడట? అది అక్కడ వెళ్ళే కూర్చోంది. ఆ మేడ మీద కూర్చొని ఇడిచి వెళ్ళిపోయి, తెలుసా పోద్ది అనుకుంటాంట్రా, ఇడిచి వెళ్ళిపోయిన తర్వాత నీ వెనకాల తిరుగుతుంది. మేడ మీద కూర్చుంది అక్కడ. గబగబా పరిగెత్తి వెళ్ళి మేడ మీద బట్టలు తెచ్చుకుందామని వెళ్తే మేడ మీద కింద దోసింది. అంతే, మేడ మీద కింద దోసింది. దొండుకొని కిందకు వచ్చేసి, అమ్మో బాబా అయిపోయింది, ఏదో మా కూతురు చచ్చిపోయిందని వాళ్ళ అమ్మ అరిసేస్తుంటే నేను ఇంకో 2 ఇల్లులు ప్రార్థన చేయడానికి వెళ్ళాను. పాస్ గారు ప్రార్థన చేశాడు, తీసుకొని రండి అంటే గబగబా వచ్చి అన్నాను. నేను ఇంకా బయట అంత దూరాన్ని ఉన్నాను. మళ్ళీ వస్తున్నావా అంటుంది. మరి మళ్ళీ నువ్వెందుకు వచ్చావు అని నేను బయట నుండి అన్నాను. నువ్వు వెళ్ళిపోయావు అనుకున్నాను, అందుకు వచ్చాను. ఎంత మనిషిని సర్వనాశనం చేస్తాయో తెలుసా? నువ్వు వెల్కమ్ అన్నావంటే ఒక్కరోజు పోయేది కాదు, జీవితాంతం నరకం యాతన అనుభవించాలి. అది నీలోంచి తప్పింపబడదు, పోదో. యేసయ్య అగ్ని జ్వాలలు వస్తేనే కానీ పోదో. ఏటనుకుంటున్నావు? అలాంటి ఒక్క అయిపోయింది. అర్థమవుతుందా? అగ్ని జ్వాలలు వస్తేనే కానీ పోదో, గుర్తుపెట్టుకో. చాలా క్రిటికల్ పొజిషన్లో ఉండాల్సి వస్తుంది. ఏమనుకుంటున్నావు? యేసయ్య గొప్ప దేవుడు. ఆమేన్ చెప్పండి. గొప్ప దేవుడిని కలిగి ఉన్నావు. పాపం ముదిరిపోకుండా చూసుకో. పాపాన్ని విడిచిపెట్టే విధంగా ఉండు. పాపాన్ని విడిచిపెట్టి జీవించు. పాపాన్ని విడిచిపెట్టి బ్రతుకు. పాపాన్ని విడిచిపెట్టి పాపాన్ని ఏదో ఒక మూల తోసే. ఇంకా ఎప్పుడో దాన్ని ఊసిన ఎలగోట వస్తువు పనికిరావద్దు. ఎక్కడ తోస్తాం? తోసేయి. యేసునామములో లైవ్ అవుతున్నాను. వెళ్ళిపో. ఈరోజు కొంచెం లేట్ అవుద్ది, అభిషేక్ ప్రార్థన. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సార్ 2 చేతులు పైకి ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా.
నమ్మకండి ఈ లోకము మాయేనండి, నమ్మకండి ఈ లోకము మాయేనండి. లోక భోగాలను ఆశించే వారికి లేనే లేదండి పరలోక రాజ్యము. లోక భోగాలను ఆశించే వారికి లేనే లేదండి పరలోక రాజ్యము. ఈ కనిపించే లోకము కను మాయేనండి, ఈ కనిపించే లోకము కను మాయేనండి. నమ్మకండి ఈ లోకము మాయేనండి, నమ్మకండి లోకము మాయేనండి. హల్లెలూయా. లోకం మాయలోకం విడా, నువ్వు ఎలాగుండాలో ప్రభు నీకు నేర్పిస్తున్నాడు ఈరోజు. మాయలోకంలో పడిపోయి మాయిగా 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 జీవించేవనుకో బ్రతుకు పాడవుతుంది. అప్పుడు నీ జీవితం చెల్లాచెదరం అయిపోద్ది. ఎందుకు పనికిరాను. ఎంత బలవంతుడైనా పాపానికి చోటిస్తే బలహీనుడు. తెలుసా మీకు? బలహీనుడు. ఆ బలహీనతకి నువ్వు చోటిస్తే, బలహీనతలో నువ్వు ఉంటే, బలహీనతలో నువ్వు బ్రతికితే నీ జీవితం పాడైపోవడంతో పాటు నిన్ను కన్న తల్లి విచారణలోకి వెళ్ళిపోతుంది. నిన్ను కన్న తండ్రి విచారిస్తాడు. నిన్ను నీ అక్క, నీ చెల్లో, నీ తమ్ముడో, నీ అన్నయ్య ఉంటే వాళ్ళ జీవితం ఎలాగుంటో తెలుసా? మా అన్నయ్యని అందరూ తిడుతున్నారే, మా అక్కని అందరూ తిడుతున్నారే, మా కుటుంబాలు అందరూ వస్తున్నారే అని జీవితాన్ని నువ్వు కొని తెచ్చుకోకు బిడ్డ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు 2 చేతులు జోడించి చెప్తున్నాను, పాపం జోలికి వెళ్ళొద్దు, పాపం జోలికి వెళ్ళొద్దు. ఎన్ని రకాలు, కొన్ని వేల రకాల పాపాలు ఉన్నాయి. ఏ పాపం జోలికి వెళ్ళా నీవు పాడైపోవడంతో పాటు నీ కుటుంబాన్ని కూడా పాడు చేసే వ్యక్తివి నీవు. కాబట్టి ఈ మాటల ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. పాపము మనిషి బ్రతుకుని నాశనం చేస్తుంది. పాపము మనిషికి నెమ్మది లేకుండా చేస్తుంది. పాపము మనిషికి విశ్రాంతి లేకుండా చేస్తుంది. పాపము మనిషి జీవితంతో ఆడుకుంటుంది. పాపము మనిషి జీవితాన్ని పాడు చేస్తూ ఆ పాపం పరిపక్వమే మరణానికి అంటది. వాడు కూడా గొప్పవాడు అవుతాడా? అవడా? నీ గర్భంలో నువ్వు పాపం కలిగి పాపముగా నీ గర్భం ధరించావంటే ఖచ్చితంగా వాడు గొప్పవాడు అవుతాడని నువ్వు అనుకుంటావేమో, కానీ గొప్పవాడు అవడు. పాపంతో పుట్టిన గొప్పలో ఎవరవుతారు గొప్పలు అంటే వాడు నీతివంతుడిగా ఉండి నీ భర్తతో తప్ప మరి ఎవరితో నీకు సంబంధం లేకుండా ఉంటే వాళ్ళు గొప్పలు అవుతారు. ఆమె చెప్పండి, నిజం చెప్తున్నాను. పాపము ఒక మనిషిని గర్భం దాల్చి కంటే ఖచ్చితంగా వాడు గొప్పడు అవ్వడం కష్టమండి. ఒకవేళ ఆయన్ని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచితేనే తప్ప మనమేమీ చేయలే. ఛత్తీస్గఢ్లో ఒక రోజు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తుంటే ఒక చిన్న కుమారుడు వచ్చి నా ఎదురు నిలబడ్డాడు. నిలబడిన వెంటనే వాడి పాపం పనీలు కూడా లేదండి వేసుకోవడానికి. మామూలు ప్యాంటుతో వచ్చాడు. చూసిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నాం. చూసి ఆ బిడ్డను చూసి అంటున్నాను, వీడు ఈ యొక్క రాష్ట్రాన్ని ఏలేటువంటి విధంగా అవుతాడు. ఆమె చెప్పండి. అప్పుడు వాళ్ళు చూస్తాండ్రా, ఇది తినడానికే తిండి లేదు. ఏమనుకుంటున్నాడు? తినడానికే తిండి లేదు, ఈడేమి వెళ్తాడు అనుకోవచ్చేమో. కానీ దేవుడి మాట చెప్పాడంటే వాస్తవం జరిగిపోద్ది అంతే. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఏదైతే దేవుడు దాచించాడో ఆ మేలుని మనసారా పొందుకో. పాపానికి ఎట్టి పరిస్థితులను చోటవ్వద్దు. కానీ చిన్న చిన్న పొరపాట్లు వస్తాయి, తప్పులు వస్తాయి. కానీ దాన్ని మనం ఏం చేసుకోవాలి తప్ప పెద్దది చేసుకోకూడదు. దాన్ని అనుకువతోని దేవుడి దగ్గర క్షమాపణ వేడుకునే విధంగా నీవు ఉంటే నీ దేవుడు నిన్ను స్వస్థపరచబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పాపం జోలికి వెళ్ళొద్దు బిడ్డ. పాపం జోలికి వెళ్ళావా చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు, చాలా నరక యాతన. నరకానికి కూడా వెళ్తావో లేదు తెలియని ఇక్కడే మొత్తం పడిపోతుంది. కాబట్టి పాపానికి ఎటువంటి పరిస్థితుల్లో చోటు ఇవ్వద్దు. చెప్పండి, పాపం వల్ల వచ్చే జీతమో మరణం. కానీ పాపం జోలికి వెళ్తే నరకానికి పోతావు, తప్పించుకోలేవు. అగ్ని జ్వాలలో మంటలు నువ్వు తప్పించుకోలేవు. ఎట్టా తప్పించుకుంటావు? దేవుని ఆజ్ఞ లేనిది ఏది కూడా నీ దగ్గరికి రాదు. ప్రేమ, అభిమానం, గౌరవం అది వేరు. కానీ నువ్వు ఆ పనికిమాలిన ప్రేమలో పనికిమాలిన సాంగత్యాలు, పనికిమాలినటువంటి వ్యసనాలు కలిగి ఉంటే దాన్ని దూరపరుచుకోకపోతే దేవుడికి నీకు దూరం పెరిగిపోతే మధ్యలో దయ్యం వస్తుంది, నిన్ను నీ కుటుంబాన్ని అంతం చేస్తుంది. గుర్తుపెట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఫ్రెండ్షిప్ గురించి ఒక 2 విషయాలు చెప్పేసి నేను ముగించేస్తాను. ఫ్రెండ్షిప్ డే కదా ఈరోజు, అవునా? అవునా కదా? ఫ్రెండ్షిప్ డే గురించి 2 విషయాలు చెప్పి ముగిస్తాను. మన నిజమైన స్నేహితుడు ఎవరు చెప్పండి? నిజమైన స్నేహితుడు. ఈరోజు ఫ్రెండ్షిప్ ఎలాగుందంటే
నీ దగ్గర అరే బయటికి వెళ్దాం రారా అంటే ఏమంటారు? వస్తా. డబ్బుందా? డబ్బులున్నాయా? స్వార్థం కోరుకుంటుంది మనిషి ఏం కోరుకుంటాడు? మనిషిలో స్వార్థం కోరుకుంటాడు. డబ్బుందా? నీ దగ్గర అంతా తినేస్తాడు, నీ దగ్గర అంతా వాడేసుకుంటాడు, వాడు నీకు రూపాయి ఖర్చు పెట్టాడు. ఈ ఫ్రెండ్షిప్ కాదండి. మన నిజమైన స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనతో స్నేహం చేయి. ఆమె చెప్పు, నిజమైన స్నేహితుడు. చిరకాల స్నేహితుడా, చెప్పలు కూడా నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. హల్లెలూయా. బంధువులు వెలేసిన, స్నేహితులు వెలేసిన, విడరాని బంధము, విడదీయలేని బంధము, మంచి బంధము యేసయ్యతో. ఆమె చెప్పండి, యేసయ్య నా నిజమైన స్నేహితుడు. ఎంతమంది చెప్పగలరు? నా నిజమైన స్నేహితుడు యేసయ్య. చెప్పండి, నా నిజమైన స్నేహితుడు యేసయ్య. యేసయ్య నా నిజమైన స్నేహితుల రోజు పుట్టినరోజు, అదే స్నేహితులు దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి.